Everyone was prayed for me. So నా కోసం అండ్ మా జర్నీ కోసం ప్రే చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. సో ఐఎమ్ సేఫ్ రైట్ నౌ. ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా సేఫ్లీ బై ద గ్రేస్ అండ్ బై యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థన ద్వారా సేఫ్గా మమ్మల్ని మీరు తీసుకొచ్చారు. సో యూ బాట్ మీ హియర్. సో మీరే నన్ను తీసుకొచ్చారు బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఫర్ దట్ జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో ఇట్స్ నాట్ ఈజీ. కొన్ని దేశాలు దాటిపోవడం, సముద్రాలు దాటిపోవడం, ఇట్స్ నాట్ ఈజీ. ఐ నో దట్. ఫ్యాన్ గాలి కింద కూర్చొని ఎవరైనా చెప్పగలుగుతారు. సో ఎంత దూరమైనా వెళ్ళిపోతాం ఈజీగాని. దట్స్ నాట్ ఈజీ. అదంత ఈజీ కాదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. అది ఈజీ కాకపోవచ్చు, బట్ అది మనకి సాధ్యమే. దేవుని యొక్క శక్తి ద్వారా సాధ్యమే. సంఘం యొక్క ప్రార్థన ద్వారా సాధ్యం చేశాం. ఎనీవే, గాడ్ హ్యాస్ గ్లోరిఫైడ్ త్రూ దిస్ జర్నీ ఆఫ్ ఆఫ్రికా. దయచేసి నిర్గమకాండం 6వ అధ్యాయం. We are going to talk about the prophet Moses. The book of Exodus chapter number 6. కొద్దిసేపే వాక్యం తెలియపరుస్తాను. విన్నగాడ జాగ్రత్తగా వినండి దయచేసి. నీ మనసును బలహీనపరచుకోకండి, శ్రద్ధగా వినండి. నిర్గమకాండం 6వ అధ్యాయం చదివేవాళ్ళు వర్స్ నెంబర్ 2, 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇజ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో మిమ్మును నడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. థ్యాంక్ యూ. సో ద వర్స్ నెంబర్ 2. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియపరచబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమును కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచింది. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ దట్ మోషే దేవుని నుండి కలగజేయబడిన ప్రవక్త. అక్కడ 400 సంవత్సరాలు ఒక దేశంలో ఉన్న ప్రజలు, 400 సంవత్సరాలు అక్కడున్న దేశంలో ఉన్న సమస్త ప్రజలు ఒక రాజు కింద బానిసత్వంలో ఉన్నారంట. ఎన్ని ఇయర్స్? 400 ఇయర్స్, 400 సంవత్సరాలు, రైట్? అన్ని సంవత్సరాలు బానిసంగా వాళ్ళు జీవిస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ప్రార్థిస్తున్నారంట. ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే భూమి ఆకాశం సృష్టించిన దేవుడికి. సో కనిపించే వస్తువులకు కాదు, కనిపించే విగ్రహాలకు కాదు, కనిపించే చెట్టు పుట్టకు కాదు, కానీ ఎవరికి ప్రార్థిస్తున్నారు, ఎలాగ ప్రార్థిస్తున్నారు? ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన నా దేవా మమ్మల్ని విడిపించు అని కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. వాళ్ళు ఇంకా దే ఆర్ గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్. సో వాళ్ళు మూలుగులతో దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? మమ్మల్ని విడిపించు, ఈ లోకం నుంచి, ఈ రాజు యొక్క చేతు కింద మేము బానిసలుగా ఉన్నాం దేవా, భూమి ఆకాశం సమస్తం సృష్టిస్తున్న నా తండ్రి మమ్మల్ని విడిపించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోలేదు, ఒక రాజును ఏర్పాటు చేసుకోలేదు. 40 సంవత్సరాలు అడవిలో ఉన్న ఒక గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందిని రక్షించడానికి? కొన్ని లక్షల మందిని రక్షించడానికి. 400 సంవత్సరాలలో వాళ్ళు ఏ ఒక దాస్యపు లేకపోతే ఏ ఒక బానిసత్వంలో ఉన్నారో వాళ్ళని విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? గొర్రెల కాపరిని. 40 సంవత్సరాలు అడవిలో ప్రయాణం చేస్తూ గొర్రెలను కాస్తూ నత్తివాడు, సరిగ్గా మాటలు రాని వాడిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. సో దేవుడు రాజుని ఎన్నుకోలే, రాజు చేతిలో ఉన్న ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక అమాయకుడిని, ఆర్ఎల్స్ జ్ఞానం లేని వాడిని, నత్తివాడిని, లోక జ్ఞానం తెలియని వాడిని ఎన్నుకున్నాడంట.
ఎన్నుకున్నప్పుడు మోషే అంటున్నాడు, దేవా నేను నత్తివాన్ని, నాకు సరిగా జ్ఞానం లేదు, నాకు సరిగా శక్తి లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, నీకు శక్తి లేదు కాబట్టి నేను ఎన్నుకున్నాను, నీకు బలం జ్ఞానం లేదు కాబట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు శక్తి లేదు నీకు, అందుకే నేను ఎవరిని, సర్వశక్తిమంతుణ్ణి, ఐ యామ్ ద ఆల్మైటీ గాడ్, ఈ ప్రపంచాన్ని ఏలే దేవుణ్ణి నేనే కనుక నేను ఎవరిని ఎన్నుకుంటున్నాను, ఒక రాజుని కాదు ఎన్నుకునేది, ఎవరిని, ఒక గొర్రెల కాపరిని, లేకపోతే ఒక జ్ఞానం లేని వాడిని ఎన్నుకొని దేనికోసం ఎన్నుకున్నాడు దేవుడు ఆ వ్యక్తిని, కొన్ని లక్షల మందిని విడిపించటానికి. ఒక రాజు బానిసత్వంలో ఈ లక్షల మంది ఉన్నారు, వాళ్ళని విడిపించటానికి దేవుడు ఒక్కరిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ఒకేసారి దేవుడు ఎన్నుకోలేదు, ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక్కొక్కరు వెళ్ళి మీ చుట్టాల్లో, మీ బంధువుల్లో ఇలాంటి కార్యాలు మీరు చేయబోతున్నారండి, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో వర్స్ నెంబర్ 4, when come to that, verse number 5, ఐగుప్తీయులు దాసత్యమునకు లోపర్చి ఉన్న ఇశ్రాయేలీయులు మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, నిబంధన. ఎప్పుడు చేశాడో తెలుసా, అబ్రహాము టైంలో దేవుడు అబ్రహాంతో చెప్పాడంట, ఒక కాలం వస్తుంది, 400 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఒక రాజు కింద బానిసత్వంగా బతుకుతారని అబ్రహాంకి చెప్పాడంట, నేను వాళ్ళని విడిపిస్తాను. సో మోషేతో చెప్తున్న మాట, దేవుడు ఏదైతే, లెట్ యూ పీపుల్ హియర్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. సో దేవుడు ఏదైతే మోషేతో చెప్తున్నాడో, ఆ చెప్తున్న దేవుడు అప్పుడే చెప్పట్లే, ఏ దేవుడైతే అబ్రహాంతో చెప్తున్నాడో అదే స్వరం మోషేతో చెప్తుంది. ఏమని, అక్కడున్న లక్షల మంది ప్రజల్ని నేను విడిపిస్తానని. ఈ మాట ఎవరితో సెలవిచ్చాడు దేవుడు, మొదటిగా అబ్రహాంతో. సో ఇప్పుడు గాడ్ స్పెషల్గా మోషేతో చెప్పట్లే, దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడో అదే స్వరం ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది, మోషే. బట్ హియర్ ఐ యామ్, అదే స్వరం మన మధ్యలో ఉందండి. రైట్ నౌ ద వాయిస్ ఇస్ స్పీకింగ్ టు యూ. హల్లెలూయా. ఏ స్వరం అయితే అబ్రహాంతో మాట్లాడిందో, ఏ స్వరం అయితే మోషేతో మాట్లాడిందో అదే స్వరం ఈరోజు మీతో మాట్లాడుతుంది. ఇఫ్ యూ బిలీవ్ దిస్ ఈస్ ద వాయిస్ హూ స్పీక్స్ టు అబ్రహాం, ఎప్పుడైతే మీరు నమ్ముతారో, ఏ ఒక్క విషయాల్లో మీరు బానిసలుగా ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో బానిసలుగా ఉన్నారేమో, పద్ధతులు, ఆచారాలు ఇవి చేయకపోతే చచ్చిపోతానేమో అని లోక ఆచారాల విషయంలో బానిసలుగా ఉన్నారేమో, నా చుట్టాలు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, యేసు ప్రభును నమ్మితే అనే ఆ బానిసత్వంలో ఉన్నావేమో, ఆరోగ్యం సరిగ్గా లేదు, అంతా కూడా అనారోగ్యం అనే బానిసత్వంలో ఉన్నావేమో, ఇంకా ఏ బాధ, ఏ కష్టం అనే బానిసత్వంలో ఉన్నావేమో. బట్ అబ్రహాంతో మాట్లాడిన స్వరం మోషేతో మాట్లాడాను, అది నెరవేర్చుకుంది. మోషేతో మాట్లాడుతున్న స్వరం బై ద ప్రొఫెట్ ఎలైజా, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్ టు యూ. ఆయన స్వరం మరలా మీ దగ్గరకు వస్తుంది, టు మేక్ యూ బీ ఫ్రీ. హల్లెలూయా. మిమ్మల్ని విడిపించటానికి అక్కడ కొన్ని వేల సంవత్సరాల ముందు దేవుడు ఏ స్వరాన్ని వాడాడో ఆ స్వరం ఇంకా చనిపోలేదండి. స్టిల్ ఇట్స్ లివింగ్ ఇన్ అవర్ మిస్ట్. దట్స్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. Let us begin to understand what the Lord is preaching. So verse number 6, కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయుల మోయించు బరువులు క్రింద నుండి మిమ్మును వెలుపలోకి రప్పించి వారి దాసత్యముల నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలోకి రప్పించి మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు అంట. హల్లెలూయా. కానీ వెంటనే దేవుడు ఆ ప్రజల్ని విడిపించాడా? వెంటనే అనేది విడిపించలే. సమయం పట్టిందా లేదా? పట్టింది. వెంటనే నాకు దేవుడు కార్యం చేయాలి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి నెక్స్ట్ సండే రాకండి. ఎస్, ఐఎమ్ స్పీకింగ్ ట్రూ. హల్లెలూయా. 28 సంవత్సరాలు ఆ తప్పు ఈ తప్పు చేసి మన ఫౌండేషన్స్, మన పునాదులంతా కూడా ఖరాబ్ చేసుకొని దేవుని సన్నిధికి ఒకే రోజులో వచ్చి దేవుడు అన్ని చేస్తాడంటే చెయ్యగలడు, కానీ చెయ్యడు. బికాస్ 28, 29, 30 సంవత్సరాల పాస్ట్ లైఫ్లో చేసిన ప్రతి మిస్టేక్
దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఫస్ట్గా అన్ని సరిచేస్తూ నీ మనస్సును, నీ గుణశీలత, నీ ఆత్మను, నీ ఒక ప్రాణాన్ని ఏం చేస్తుంటాడు? దేవుడు బలపరుస్తూ మెల్లిగా దేవుని యొక్క మహిమలోకి దేవుడు తీసుకొని పోతాడు. దిస్ ఈజ్ ద ప్రోటోకాల్. సో దేవుడు ఒకేసారి కోటీశ్వరుడుగా మిమ్మల్ని చేసే చాత కానట్లేదు దేవునికి. ఈ హ్యావ్ ద పవర్ టు మేక్ యూ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కానీ చేయగలుగుతాడు, కానీ చేస్తాడా? చేయడు. ఎందుకంటే ఆయన మన దేవుడు కనుక, మనల్ని రక్షించేవాడు కనుక, మనల్ని ప్రేమించేవాడు కనుక. మనల్ని ప్రేమించకపోతే ఖచ్చితంగా కోటీశ్వరుడిగా మనల్ని చేస్తుండే. ప్రేమిస్తున్నాడు కనుక ఒక క్రమశిక్షణతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తండ్రిగా నడిపిస్తున్నాడంట. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ లవ్, ఈ ప్రేమ మీకు అర్థమైతే ఒక కార్యం జరగకపోయినా దేవుడు నిజంగా నా పట్ల ప్రేమ చూపిస్తున్నాడని విశ్వాసంతో సంతోషిస్తావంట. దేవుడు కార్యాలు జరిగినప్పుడే కాదు, జరగకపోయినా కూడా ఏం చేస్తావు? విశ్వాసంతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఫెయిత్తో యూ విల్ బీ హ్యాపీ. సో అదే వాక్యంలో మోషే ప్రవక్త ద్వారా ప్రజలకి సెలవిస్తున్నప్పుడు చూద్దాం. వర్స్ నెంబర్ 8 చదవండి ఒకసారి. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇజ్రాయేలుతో ఇలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. దిస్ ఈస్ ద హైలైటెడ్ సబ్జెక్ట్. సో మోషే ఇజ్రాయేలులతో ఇలాగూ చెప్పాను. అయితే మోషే దేవుడు ఏదైతే మోషేకి ఆజ్ఞాపించాడో అదంతా తీసుకొచ్చి మోషే ఎవరికి చెప్పాడు? ఆ లక్షల మందికి చెప్పాడంట. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని. ఏం చెప్తున్నాడు? దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడని. హౌ కెన్ దే బిలీవ్ రైట్ నౌ వెన్ ద ప్రాఫెట్ మోసెస్ కేమ్ టు సింగిల్ మ్యాన్? 400 సంవత్సరాల నుంచి వీళ్ళు అనుభవిస్తున్నారు బాధలు. ఒక వ్యక్తి వచ్చి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అనగానే నమ్మగలుగుతారా? దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. వాళ్ళకి ఏం లేదండి, నిరీక్షణ, విశ్వాసం. బట్ మోషే నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నాడని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మగలుగుతున్నారా? ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ బాధను, ఆ కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక. సో వెంటనే వాళ్ళు నమ్మగలుగుతున్నారా? వాళ్ళు ఇంక వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, అయితే వారు మనోవాక్యులను బట్టి కఠిన దాసత్వమును బట్టి. ఏంటంటే అది దాసత్వం ఎలాగుంది? బానిసత్వం ఎలాగుంది? వాళ్ళలో విడుదల కానంతగా ఉందంట. 40 సంవత్సరాలు పేదరికంలో బ్రతుకుతారు కొంతమంది. 40 సంవత్సరాల తర్వాత యేసయ్యని నమ్ముతారు. నాలాంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడు మీకు ఐశ్వర్యాన్ని కలుగజేయబోతున్నాడంటే వాళ్ళు నమ్మినట్టే నమ్ముతారు, కానీ వాళ్ళ హృదయంలో నమ్మలేరు. ఎందుకు? 40 సంవత్సరాల యొక్క ప్రభావం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కనుక. దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మాటను నమ్మలేకపోతున్నారంట. యాజ్ దో హిమ్సెల్ఫ్ ద ప్రొఫెట్ మోసెస్, ప్రవక్త అయిన మోషే వాళ్ళకు దేవుని యొక్క ఆత్మ ద్వారా తెలియపరిచినప్పటికీ సో వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారు? 400 సంవత్సరాలు అంటే 3-4 తరాలు ఏం చూస్తున్నారు వాళ్ళు? మా తండ్రి బానిసత్వంలో చనిపోయాడు, మా తాత కూడా బానిసత్వంలోనే చచ్చిపోయాడు, మా ముత్తాతలు కూడా రాజు కింద బానిసత్వంలోనే చనిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను విడిపించబడతానంటే ఎట్లా నమ్ముతా? అంటే వీళ్ళకి ఏం రావట్లేదు, ఇప్పుడు ఏం రావట్లేదు? నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ రావట్లేదు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల ముందు ఒక 10, 20, 15, 5, 2, 3 ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతుండొచ్చాము. ఈరోజు అబ్రామ్తో మాట్లాడిన స్వరం మోషేతో వచ్చింది. మోషేతో మాట్లాడుతున్న స్వరం మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? మిమ్మల్ని నేను విడిపించబోతున్నా అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని నమ్మగలుగుతారా మీరు? ఇఫ్ యూ బిలీవ్ దిస్ వర్డ్, దిస్ డే ఇస్ ద మిరకిల్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే బికమ్ ద సఫరింగ్ ఫర్ గాడ్. సో ప్రవక్త అయిన మోషే చాలా కష్టపడుతున్నాడండి. ఎందుకు కష్టపడగలుగుతున్నాడంటే ప్రజలు నమ్మట్లేదండి. దేవుడేమో మోషేతో ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పించాడు, నేను విడిపిస్తాను, ఈ ప్రజలందరినీ విడిపిస్తాను. కానీ వాళ్ళు ఎలాగున్నారంట? బానిసత్వములో నార్మల్గానే ఉన్నారా? ఎలా?
కఠిన అంటే ఏంటి? కఠినంగా చాలా బలమైన దృఢమైన సంకల్పమును బట్టి ఆ కఠినమైన అక్షరాన్ని మనం తీసుకొని రాగలుగుతాం. సో కఠినంగా వాళ్ళు బానిసత్వంలో ఉన్నారంటే ఇంకా ఎవడొచ్చి ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేరు. బట్ స్టిల్ వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారు? మమ్మల్ని విడిపించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. బట్ ఆ వ్యక్తిని నమ్ముతున్నారా? మన ప్రార్థనలో చాలా మటుకు విశ్వాసం ఉండదు. మన ప్రార్థనలో అలాంటి వాళ్ళలాగా గంట 2-3 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాం. బట్ దాంట్లో ఏం కనిపించదు? విశ్వాసం. వాళ్ళు కూడా ఏం ప్రేర్ చేస్తున్నారు? ఆకాశం భూమిని సృష్టించిన నా దేవా, నా తండ్రి, మమ్మల్ని విడిపించు, సర్వశక్తిమంతుడా మమ్మల్ని విడిపించు. ప్రార్థన చేస్తున్నారు, మూలుగుతున్నారంట, మొర పెడుతున్నారంట. దేవుడు వాళ్ళ మొరను విని ఒక పర్సన్ని పంపించాడు. అంటే వాళ్ళకి విశ్వాసం లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు రావట్లే. దేవుడు తనకున్న కనికరము చొప్పున దేవుడు వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్తున్నారంట. సో గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. గాడ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ బికాస్ ఆఫ్ వాట్ హీ ఈజ్. దేవుడు ఎవరో ఆయనను బట్టి మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడంటండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో వాళ్ళ దాసత్వం ఎలా ఉంది? వాళ్ళ బానిసత్వం. ఒక రోగం 10 సంవత్సరాల్లో ఉంది, లేకపోతే నా భర్త, నా ఒక పిల్లలు, లేకపోతే ఇంకా సంథింగ్ కుటుంబం 15 సంవత్సరాలు పెళ్లి చేసుకొని అస్సలు మార్పు లేదు. ఇప్పుడు ఆ బానిసత్వం ఎలా అనిపిస్తుంది? చాలా కఠినంగా అనిపిస్తుంది. ఒక రోగం 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ రోగం 10 సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడికి వచ్చా. నేను చెప్పా ఈ రోగం వెళ్ళిపోతుందని, బట్ అది పోలే. వాళ్ళకేముంది? కఠినమైన బానిసత్వం. దాంట్లో వాళ్ళు బంధించబడ్డారంట. సో మోషే ప్రవక్త ఎంత వాక్యాన్ని విడుదల చేసినా ఆ వాక్యం వాళ్ళలోకి పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు? వాళ్ళకి కఠినమైన హృదయం వచ్చేసింది. ఏ విషయంలో కఠినమైన హృదయం వచ్చేసింది? సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు. దాంట్లో ఎలా ఉన్నారంట? వాళ్ళు కఠినముగా వాళ్ళు బానిసలుగా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ నౌ మీరు ఏ విషయాలలో బానిసలుగా ఉన్నారో ఒకసారి రిమెంబర్ చేసుకో. కొంతమందికి తెలియదు మీరు ఎక్కడ బానిసలుగా ఉన్నారనేది, బట్ స్టిల్ మీరు బానిసలుగానే ఉన్నారు. హల్లెలూయా. ఒక రోగానికి బానిసగా ఉన్నా, ఆ రోగం మిమ్మల్ని హింసిస్తుంది. ఆ రోగం చెప్పినట్టు మీరు ఆడుతున్నారు. ఆ రోగం టాబ్లెట్స్ వేసుకోమన్నప్పుడల్లా శ్రద్ధగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఆ రోగం వద్దు ఇప్పుడు టాబ్లెట్స్ అన్నప్పుడల్లా శ్రద్ధగా వేసుకోవట్లేదు. అంటే ఏం కంట్రోల్ చేస్తుంది? ఒక రోగం, ఒక వ్యాధి, ఒక ఇబ్బంది, ఒక సఫరింగ్, ఒక మనిషి, ఒక సైతాని యొక్క శక్తులు, మాంత్రిక శక్తులు ఎన్నో విధాలుగా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బానిసత్వములో బంధించబడ్డారంట. బట్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టుడే, ఇది మీ దినమని నేను ప్రకటిస్తున్నానండి. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ కమ్ టు యూ టు మేక్ యూ బీ ఫ్రీ. హల్లెలూయా. మీరు విడుదల పొందుకోబోతున్నారు. యూ హ్యావ్ దట్ పవర్ టు రిసీవ్. హల్లెలూయా. 400 years. కొంతమంది చెప్తారు కదా యేసు ప్రభుని నమ్ముకో అంటే, ఎట్లా నమ్ముకుంటా నేను? నా తాత యేసయ్యని నమ్మలే, నా ముత్తాతలు యేసయ్యని నమ్మలే, నా తండ్రులు యేసయ్యని నమ్మలే, నేను ఎలా నమ్ముతాను? వీళ్ళు కూడా అదే అంటున్నారు. నా తాతలు, నా ముత్తాతలు, నా తండ్రులంతా కూడా బానిసత్వంలోనే చనిపోయారు. ఇప్పుడు నాకు విడుదల వస్తుందంటే నేను ఎలా నమ్మగలుగుతాను? ఎంతమంది ఈ అనుభవంలోకి వెళ్ళారో ఐ డోంట్ నో, బట్ ఐ నో దట్ ఎవ్రీ వన్ హ్యాస్ గోన్ త్రూ దిస్ ఎక్స్పీరియన్స్. అవునా కాదా? ఈ అనుభవంలోకి వెళ్ళారా లేదా? మీరు ఒక వాక్యం ప్రజలకు చెప్పినప్పుడు ఏమంటారు వాళ్ళు? నా తండ్రి నమ్మలేదు, నా తాతలు నమ్మలేదు, నా ముత్తాతలు నమ్మలేదు, నేను ఎట్లా నమ్ముతాను? హల్లెలూయా. ఏం చేద్దాం మరి? నేను ఎలా నమ్మగలుగుతాను? నా తండ్రులు, నా తాతలు, నా ముత్తాతలు ఎవరూ నమ్మలేదు.
హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకం నుంచి మిమ్మల్ని ఏం చేశాడంటే దేవుడు వేరు చేశాడంట. ఈ లోకం నుంచి నిన్ను దేవుడు వేరు చేస్తున్నప్పుడు లోకం అంట దేవునితో యుద్ధం చేస్తుందంట. నువ్వు ఎలా నా నుంచి వేరు చేస్తావు ఈ ప్రజలు అన్నప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? తన రక్తాన్ని కార్చాడంట. తన రక్తాన్ని భూమి మీద కార్చి అప్పుడు ఈ లోకము యేసుప్రభుతో యుద్ధము చేయకుండా ఏం చేసేసిందంట? యేసయ్య తను కార్చిన రక్తము ద్వారా మనమందరం ఏమైపోయాం? రక్షించబడ్డామంట. ఇప్పుడు మనం లోకంతో వైరం కలగదండి. లోకం మనతో యుద్ధం చేస్తుంది, మనతో కాదు, యేసు ప్రభుతో యుద్ధం చేస్తుంది. హల్లెలూయా. And now we are resting in the Spirit. So how many people are ready to believe that the Lord is going to be free? ఎంతమంది నమ్ముతున్నారు మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడని? Are you believing now? ఏదో ఒక దాస్యపులో, ఏదో ఒక బానిసత్వంలో మీరున్నారు. పాపము అనే బానిసత్వంలో ఉన్నారు. కనెక్షన్స్, రాంగ్ కనెక్షన్స్ అనే బానిసత్వంలో ఉన్నారు. మోసపోయే బానిసత్వంలో ఉన్నారు. మోసం చేసే బానిసత్వంలో ఉన్నారు. Those spirits are controlling you. But here I am, that I can speak the good news for you. దేవుడు ఏ స్వరంతో అబ్రహాంతో మాట్లాడాడో, the same voice came to the Moses. A voice still came to me to talk to you. అదే స్వరం నా ద్వారా మరలా మీ దగ్గరికి వస్తుంది. ఏమంటుంది ఆ స్వరం? మిమ్మల్ని విడిపిస్తా. హల్లెలూయా. 5 years నుంచి పిల్లలు లేరు. 5 years నుంచి నా కుటుంబం అవకతవకలు జరుగుతున్నాయి. 10 years నుంచి నా రోగం ఇలానే ఉంది. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా, బట్ ఐఎమ్ నథింగ్. ఏం జరగట్లేదు. రాంగ్ ప్లేస్లోకి వెళ్ళావు, అందుకే ఏం జరగట్లేదు. యూ కేమ్ రైట్ ప్లేస్. ఇది సరి అయిన స్థలములో మీరు వచ్చారండి. మీరు నమ్మండి, దేవుడు చేసే కార్యాలు మీరు మాత్రమే కాదు, మీ ద్వారా లోకం చూస్తుందంట. దట్స్ ద టెస్టిమోనీ. హల్లెలూయా, హల్లెలూయా. బానిసత్వంలో ఉండడం వేరు, కఠినమైన బానిసత్వంలో ఉండడం వేరు. ఎందుకు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు? 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఒక రాజు కింద వాళ్ళకి ఇల్లులు కట్టియడము, ఆ రాళ్ళను మనం చూస్తాం. గోల్కొండ, ఎంతమంది చూసారు గోల్కొండ? కొన్ని కోటలు, రాజు కోటలు. ఒక్కొక్క రాయి ఇంత ఉంటుంది, ఇంకెక్కువైనా ఉంటుంది. ఏం చేస్తారు? ఆ రాయిని జేసీబీతో పెట్టారు వాళ్ళు. అప్పట్లో ఉంటుందా? లేవు. ఏం చేశారు? వీళ్ళే మోసేవాళ్ళని. అర్థం చేసుకోండి. అలాంటి రాళ్ళను వీళ్ళు మోసుకొచ్చి రాజులకు ఇల్లులు కట్టించేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? బానిసలు. అలాంటి బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు. ఈ బానిసల యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో రాజులు వాడుకునేవాళ్ళు, అక్కడున్న చీడ పురుగులు వాడుకునేవాళ్ళు, రకరకాల హింసలు. అలాంటప్పుడు నిజంగా దేవుడు గుర్తుకొచ్చాడు. నిజమైన దేవుడే గుర్తుకొచ్చాడు. ఈ రాయిని నేను పూజించి ఎంతకాలమైనా వేస్ట్, బట్ స్టిల్ దే హ్యావ్ హోప్ ఇన్ ద ట్రూ గాడ్. ఆ సర్వశక్తిమంతుడు ఏకైక దేవుని నేను పూజిస్తే ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తాడు. సో విడిపించే టైంకి దేవుడు ప్రవక్త అయిన మోషే వచ్చాడు. కానీ స్టిల్ నమ్మగలుగుతున్నారా? నమ్మలేకపోతున్నా. అలాగని దేవుడు వాళ్ళని విడిపించాడంటున్నాడా? నో. వాళ్ళ ప్రార్థనను విని కనికరం చూపించాడంట దేవుడు. ఏం చూపించాడు? కనికరం చూపించి వాళ్ళకు విడుదల కలగజేయడానికి దేవుడు మార్గాలను సరళం చేస్తూ వచ్చాడంట. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని సంవత్సరాలలో బానిసత్వంలో ఉన్నారు? ఐ డోంట్ నో. ఉన్నారా? ఏదో ఒక బానిసత్వంలో. పాపం అనే బానిసత్వం, తప్పు అనే బానిసత్వం, మోసంలో అనే బానిసత్వం, రోగం, వ్యాధి, లేకపోతే ఎన్నో మనం దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని అన్నీ ఒకేసారి పోతాయి. అది పోయి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నా జీవితంలో ఏం జరగట్లేదు. అదొక దాసత్వం, అదొక బానిసత్వం. కొంతమందికి ఎక్కువ సంవత్సరాలలో ఏం జరగదు. వాళ్ళకి ఎలా ఉంటుంది బానిసత్వం? కఠినంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బానిసత్వం ఎంత ఉన్నప్పటికీ మన సర్వశక్తివంతమైన దేవుడు దాన్ని తీయగలడా లేదండి? He can do it better as you have faith in the Lord, as you have hope in Jesus Christ. Hallelujah,
హల్లెలూయా. మీ వస్తువులు, మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ జీవితం సమస్తం దేవుడు మార్చివేసి ఆయన యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లబోతున్నారండి బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో కమ్ టు ద హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Verse number 1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. ఏమైంది? వాక్యం అందరు వింటున్నారు, కానీ ఆ వాక్యం అందరిలో పనిచేస్తుందా? చేయదు. వాక్యం సెలవిస్తుంది, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదంట. మీనింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ? దేవుని వాక్యం ఎవరైతే విని దాని యందు నడుచుకుంటున్నారో వాళ్ళతో విశ్వాసం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఉండాలంట. కానీ వాళ్ళతో కలిసి లేనందున వాళ్ళు ఎంత వాక్యం విన్నా కానీ ఆ వాక్యం వాళ్ళకి పనిచేస్తుందా? చేయట్లేదు. ఎందుకంటే లెట్ మీ గివ్ యూ ద రెవల్యూషన్ ఆన్ దిస్ పార్ట్. కలిసి ఉండలేదు కాబట్టి ఏం జరిగింది? వాళ్ళకి వాక్యం పనిచేయలేదు. ఏం చేయనందున వాళ్ళకి వాక్యం పనిచేయలేదు? కలిసి ఉండాలి. దిస్ ఈజ్ సో వాట్ వీ స్పీక్, సో కాల్డ్ ఫెలోషిప్. దీన్ని ఏమంటారంటే సహవాసము అని అంటారు. ఈరోజు మనం వాక్యం వింటున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం? మళ్ళీ సండే. ఓకే, మధ్యలో ఏమన్నా హాలిడేస్ వస్తే మీటింగ్స్ ఉంటాయి, అది పక్కన పెడితే మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం? సండే. బట్ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కలిసి ఉండలేదు కనుక ఏమైపోయారు? వాళ్ళలో వాక్యం నిష్ప్రయోజనం, అంటే పని చేయలేదు. అంటే వాక్యం పనిచేస్తే ఏమవుతుంది? నాకు స్వస్థత కలుగుతుంది. వాక్యం పనిచేస్తే మార్పు వస్తుంది. వాక్యం పనిచేస్తే కార్యాలు జరుగుతాయి. వాక్యం పనిచేస్తే ఐశ్వర్యం వస్తుంది. వాక్యం పనిచేస్తే రైట్ కనెక్షన్, రైట్ పీపుల్, రైట్ ఇంటర్నేషనల్ థింగ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ వాక్యం ఎందుకు పనిచేయట్లేదంటే యూ డోంట్ వాంట్ టు బీ విత్ ద పీపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కొన్నిసార్లు మనకు చేదుగా అనిపిస్తుందంట. వాళ్ళు ఎందుకంటే రైట్గా మాట్లాడతారు కనుక. ఐ పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? సో దేవుని సంబంధమైన ప్రజలు ద పర్సన్ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలు సూటిగా హెచ్చరిస్తారు, సూటిగా మాట్లాడతారు, ఎగ్జాక్ట్గా మీరు ఏం తప్పు చేస్తారో మాట్లాడతారు. అందుకే కొంతమంది వాళ్ళతో ఉండాలని ఇష్టపడతారా? ఇష్టపడరు. అందుకే వాళ్ళలో వాక్యం పని చేయట్లేదంట. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనం కలుసుకున్నామంటే మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకోవాలని దేవుడు చెప్పట్లేదు. బట్ ఈ మధ్యలో ఉన్న 6 days ఏం చేయాలి? ఫెలోషిప్. మనం 5 AM ప్రేయర్స్ పెట్టుకుంటున్నాం, స్టిల్ మనం ఏం చేస్తున్నట్టు? కలుసుకుంటున్నాం. రైట్. సో మిడ్నైట్ ప్రేయర్స్ పెట్టుకుంటున్నాం, స్టిల్ మనం ప్రతిరోజు ఏం చేస్తున్నట్టు? కలుసుకుంటున్నాం. వీఆర్ గ్యాదర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ మిడ్నైట్ ప్రేయర్లో ఫోన్లో నేను వాక్యం చెప్తే మీకేం? నో, యూ డోంట్ హ్యావ్ ద రైట్ ఫైత్. మరి ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడో దేశాల్లో అద్భుతాలు ఎలా అవుతున్నాయి? ఇక్కడ నేను ప్రార్థిస్తే ఎక్కడో దేశాల్లో ఎట్లా మిరకిల్స్ అవుతున్నాయి? ఫోన్లోనే కదా నేను ప్రార్థన చేస్తుంది. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు? నేను చెప్తున్న వాక్యంలో వాళ్ళు కలిసారంట. నేను చెప్తున్న రిలీజ్ చేస్తున్న విశ్వాసంలో వాళ్ళు కలిసారంట. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ స్పీకింగ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీరు ఈ 6 daysలో ప్రతిరోజు ఏం చేస్తూ ఉండాలా? ఎవరితో కలిసి ఉండాలా? మీరు ఎన్నో బిజినెస్లు చేయొచ్చు, ఎన్నో ఉద్యోగాలు చేయొచ్చు, ఎన్నో రకములైన ఫ్రెండ్స్తో మీరు బయటికి వెళ్ళొచ్చు. దేవుని సంబంధము లేని ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండొచ్చు. మీ కంపెనీ ఏదైతే ఒక జాబ్లోకి వెళ్తున్నారో ఆ కంపెనీ తయారు చేసిన యజమానుడు దేవుని నమ్మని వ్యక్తి. అలాంటి స్థలములోకి వెళ్ళి నువ్వు దేవుని కొనియాడాలంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సో వాళ్ళతో ఎంతో కలిసి ఉన్నా కానీ
దేవుని యొక్క శక్తి మీరు అనుభవించకపోవచ్చు. సో వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్ టుడే, ఈ 6 days ఎవరితో కలిసి ఉండాలి? సంఘంతో, నిన్ను బలపరుస్తున్న వానితో ఏం చేయాలా? సాంగత్యము, మీనింగ్ ఫెలోషిప్. కొంతమంది ఉంటారు, ఏం జరగట్లేదు, అసలు ఎందుకు జరగట్లేదో ఏమో అని చెప్పినప్పుడు అవతల వానికి ఏమొస్తుంది? అవును, నాకు కూడా ఏం జరగలేదు. బ్యాక్గ్రౌండ్లో నీకు తెలియకుండా కనులారా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడంట. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ ఆఫ్ స్లంబర్, మీనింగ్ దట్ నైట్ పూట నేను దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు వినడేమో అని అనుకోకండి. మన దేవుడు నిద్రపోతాడా? పోతాడా? ఇలా పడుకొని మన దేవుడు నిద్రపోతాడా? ఐఎమ్ షోయింగ్ సంథింగ్ ఇన్ ద స్పిరిట్. ఇలా పడుకొని మన దేవుడు నిద్రపోతాడా? అందరు నా వైపు చూడండి ప్లీజ్. ఇలా పడుకొని మన దేవుడు నిద్రపోతాడా? పోతాడా? ఇలా పడుకొని ముంగల ఫ్లవర్స్, ముంగల మంచి వాటర్, స్లోగా సాంగ్స్, వెనుకల ఇద్దరు భక్తులు, రైట్? కెన్ అవర్ గాడ్ ఈస్ బి లైక్ దట్? నో. మన దేవుడు నిద్రించు దేవుడు కాదు. ఇజ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు, మిమ్మల్ని కనురెప్పలా కాపాడుతున్నాడండి. ఈజ్ అవర్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ మై గాడ్. నేను మిడ్నైట్ లేచి ప్రార్థన చేసిన, స్టిల్ హిస్ ఐస్ ఈజ్ ఓపెన్. ఇలా కూడా కొట్టడండి గాడ్, నేను చూస్తూనే ఉంటాడండి. కొన్నిసార్లు కావాలనే విడిచిపెడతాడు, ఫర్ యూ టు నో దట్ గాడ్ ఈజ్ విత్ యూ. నీతో దేవుడు ఉన్నాడని తెలియపరచబడటానికి కొన్నిసార్లు యాక్సిడెంట్స్ జరుగుతాయి, కొన్నిసార్లు రాయి రప్ప కింద పడతావు. అప్పుడు ఏమంటావు తెలుసా? అమ్మా దేవుడు కాపాడిండు అంటే నీ విశ్వాసం ఏమని రుజువుపరచబడుతుంది? దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడు అనుకుంటున్నావు? కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు. అది కూడా తగలొద్దంటే ఫెయిత్ ఈజ్ స్పీకింగ్ టు యూ. విశ్వాసం ఏంటి? దేవుడు నా పట్ల ఉన్నాడు. ఐ కమ్ టు ద ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ. ఈ ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. నీ విశ్వాసాన్ని స్టార్ట్ చేసినోడే దాన్ని ఎండ్ చేయాలని. హల్లెలూయా. Are you people getting? So my God is not a God of slumber. దేవుడు ప్రజలకు చెప్తున్నాడు, ఇజ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. He is not sleeping. You come to God in the midnight. నువ్వు నైట్ పుట్ట దేవుని దగ్గరకు వచ్చి, అరే దేవుడు పడుకోవచ్చొద్దు, ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. నో 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 నో, మై గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. సూర్యుని వెలుగు తగ్గదండి. సూర్యుడు అలిగి ఎక్కడైనా వెళ్ళిపోతాడా? నో. సూర్యుడు వెలుగునివ్వట్లేదు రాత్రిపూట అంటే సూర్యునిది తప్పు కాదు, భూమిది తప్పు. ఐ గెటింగ్ ద విజ్డమ్. సూర్యుడు రాత్రిపూట నాకు వెలుగునివ్వట్లేదు, ఏం సూర్యుడో ఏమో అని చాలామంది తిట్టుకుంటారేమో, బట్ తప్పు సూర్యునిది కాదు, భూమిది. వై భూమిది? భూమి తిరుగుతుంది. కొన్నిసార్లు నా జీవితంలో ఏం జరగట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు ఏమంటే దేవునిది తప్పు కాదు, నువ్వు తిరుగుతున్నావు. హల్లెలూయా. సో యు ఆర్ రొటేటింగ్. సరిగ్గా నడమని దేవుడు చెప్తే, లేదయ్యా నేను వెనుకకి తిరుగుతా, మళ్ళీ దేవుడు తిప్పి లాగి కొడతాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ ముందుకే పోతా. వెనుకకు తిప్పినప్పుడు చీకటి కనిపిస్తుందంట నీ లైఫ్లో, అది దేవుని తప్పు కాదు. నువ్వు వెనుకకు తిరిగినప్పుడు చీకటి కనిపిస్తుంది. బట్ అలానే ముందుకు వెళ్ళి స్టాండర్డ్గా భూమి అలానే ఉంటే యూ కెన్ సీ ద లైట్ ఎవ్రీ టైమ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ బై ద పవర్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. హల్లెలూయా. భూమి తిరుగుతా అని చెప్పింది కాబట్టి గాడ్ గివెన్ గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి నేను తిరగను అని అంటే గాడ్ గివెన్ ఈజ్ ఫోర్స్, ఈజ్ పవర్ టు ద ఎర్త్. సో నువ్వు కనుక అయ్యా నేను నీ మీద ఆధారపడి నేను జీవిస్తానంటే నిన్ను తిరగకుండా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలా, ఎందుకు మన లైఫ్లో కొన్నిసార్లు చీకటి కనిపిస్తుంది? ఎందుకు కొన్నిసార్లు రోగాలు బాగా అటాక్ చేసి నెలకు 30-40 వేలు సంపాదించిన డబ్బు ఒకేసారి వెళ్ళిపోతుంది? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? నువ్వు ఏం చేస్తున్నావు?
సూర్యునిది తప్ప, ఎవరిది తప్ప? భూమి. యు ఆర్ రౌండింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రొటేటింగ్. దేవుడు రైట్ వేలో నడవమని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. వద్దు, ఈ పని చేయకు, ఇలాంటి పని చేయక, అలాంటి పని చేయక. నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అది చిన్న పిల్లల బోధ అవుతుంది. దొంగతనం చేయకండి, తాగకండి, మంచిగా ఉండండి. నేను చెప్పనక్కర్లేదు, మీకు తెలీదా? మీకు తెలుసు. కొన్నిసార్లు బలహీనతలు ఉండొచ్చు, అది 2-3 సార్లు చేసి ఉండొచ్చు. దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమిస్తాడని జీవితాంతం చేస్తూ పోతే నువ్వు మళ్ళీ ఇంకెక్కడ ఎప్పుడు చీకటే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మేకింగ్ యూ టు సీ హిస్ లైట్. దేవుడు ఆయన శబ్దాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన వెలుగును మీరు వినాలని ఆశపడుతున్నాడు. మరి మీరు వినాలంటే మీరు తిరగకండి. అంటే తిరగకండి అంటే అర్థం ఏంటో తెలుసా? మరలా లోకంలోకి వెళ్ళకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యు పీపుల్ గెటింగ్? సో దేవుడు నా వెలుగుని ఇవ్వట్లేదు అంటే తప్పు దేవుందా? మనదే. నో 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 నో. దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు. నువ్వు తిరిగి ఉంటే దేవుడు ఏం చేయడండి. యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ జీసస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? థింగ్స్ ఆర్ బికమ్ స్లో. దేవుడు కొన్ని కార్యాలు స్లోగా స్థిరపరుస్తాడు. ఆయన చిత్తం ఏంటంటే నీకు తొందరగా అద్భుతాలు చేయాలా, తొందరగా ఆస్తి ఇచ్చేసేయాలని కాదు. మొదటిగా నీ ఆత్మను బలపరచాలి, నీ మనస్సును బలపరచాలి, స్థిరపరచబడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దగ్గరికి వెళ్ళినప్పుడు తాయితలు ఇస్తారు. తాయిత కట్టుకొని 2-3 రోజులు ఉంటాం. అది దరిద్రం కొద్ది కూసిపోయింది. నీ గత ఏంటి? అయిపోయి. అంటే మనం నమ్మాల్సింది దేవున్నా తాడునా? గాడ్. దేవుడు తాడులకి బలం ఇవ్వడండి, నీకు ఇస్తాడు. దేవుడు నిమ్మకాయకి బలం ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? నీ ఆత్మకి ఇస్తాడు. కానీ మనం ఆగం, మనం తొందరపడతాం. నీ ఆత్మకి బలం రావాలంటే ఒకే రోజులో జరగదండి. ఇట్ హ్యాస్ టు బి ఏ ప్రాసెస్. ఒక చిన్న పిల్లవాడు, వాడికి చికెన్ తినిపించాలంటే ఖచ్చితంగా పెద్దవాడు అయి ఉండాలా, మెచ్యూరిటీ అయి ఉండాలా, బలం తీసుకోవాలా. యూ హ్యావ్ టు బి రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఇన్ ద సిమిలర్ వే దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నీ ఆత్మను బలపరచాలనుకుంటున్నాడు. అప్పుడు నీకు నిమ్మకాయ, తాయిదలు, ఈ నూనె, అది ఏమీ కూడా అవసరమో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మనం తీసుకుపోయాను ఒక దేశం పోయినప్పుడు. ఏమైనా వస్తువులు తీసుకుపోయానా? దేవుడు నాకు ఈ వస్తువుల ద్వారా శక్తిని ఇస్తాడా? లేదు. దేవుడు ఎక్కడ శక్తిని పెట్టాడు? నీ ఆత్మలో. అంటే దేవుడు ఏం ప్రయత్నిస్తున్నాడండి? ఎక్కడ బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నీ ఆత్మను, నీ మనస్సును బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కొన్ని సమయంలో నువ్వు లోకం వైపు తిరుగుతూ ఉంటా. తిరిగినప్పుడల్లా చీకటి, తిరిగినప్పుడల్లా గొడవలు, తిరిగినప్పుడల్లా విడాకులు, తిరిగినప్పుడల్లా రకరకాల పంచాయతీలు ఇంట్లో జరుగుతాయి. బట్ ద లార్డ్ ఈజ్ సేయింగ్ బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే ఈ ఆదివారం అయిపోయిన తర్వాత మిగతా ఈ 6 days సావాసంలో ఉండి విశ్వాసులను కలుస్తూ, ఒకవేళ మా ఇల్లు దూరం ఉంది అని అన్నప్పుడు విశ్వాసులను ఫోన్లో కలుస్తూ, వాళ్ళతో బలపరచబడుకుంటూ, లేకపోతే వాళ్ళను బలపరుస్తూ ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, యు కాంట్ డూ ఇట్స్ లైక్ దిస్. సో నువ్వు వెనుకకు మళ్ళకుండా నీ నడుమును బిగకట్టి దేవుడు స్థిరపరుస్తాడంటండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యు కాంట్ టేక్ ఓవర్, యు కాంట్ రివాల్వ్. సో నీ నడుమును ఏం చేస్తాడు దేవుడు? బిగకడతాడంట. దిస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఆయన శబ్దం మీ దగ్గరికి వస్తుందండి. హల్లెలూయా. సో వాళ్ళలో వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయింది? కలిసి ఉండలేదు వాళ్ళు. కొన్నిసార్లు సావాసంలో తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు జరిగినప్పుడు ఇదంతా తప్పు చేస్తారు, మనం ఏమైనా సొక్కమా? చెప్పండి. వాళ్ళ ముఖాలు చూసే బదులు అద్దం దేవుడు తయారు చేసి పెట్టాడు.
Try to see yourself who you are, whether good, whether bad. Hallelujah. Amen. Hallelujah. Amen. Are you people getting? అర్థమవుతుందా? సమస్యల్లో చిక్కుకొని ఉన్నామా? ఇంకా రాత్రి నాకు నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అయ్యగారు నాకు నైట్ టైంలో అస్సలు నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు? సాతానో శక్తులో మిమ్మల్ని ఏం చేయట్లేదు. ప్రార్థన చేసుకోరా బాబు అని నిద్ర పట్టట్లేదు. అస్సలు అంగం నిద్ర పట్టట్లేదంటే ఫోనే గుర్తుకొస్తుంది. సో వెన్ యూ డూ ప్రేయర్, నాకు నిద్ర పట్టట్లేదు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు 15-20 minutes, జస్ట్ డూ దట్ ప్రేయర్. 20 నిమిషాల తర్వాత మీ నిద్రలో దేవదూతలు వచ్చేస్తాయి. మీ నిద్రలో ఆయన సన్నిధి ఉంటుందండి. మీ నిద్రలో మీ ప్రతి సమస్యను జయిస్తారంట. వెన్ యూ స్లీప్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ రెలమ్. నువ్వు పడుకున్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తావు. అందుకే యేసుప్రభు అంటాడు, చనిపోయిన వారిని పట్టుకొని నిద్రిస్తున్నారని చెప్తాడు. ఎందుకు? నిద్రించే వాళ్ళు పరలోక రాజ్యంలో ఎంట్రీ అవుతున్నట్టే. సో వెన్ యూ స్లీప్, ఎప్పుడైతే నైట్ టైంలో మీరు పడుకుంటారో నీకు అవకాశం అంట ఆయన రాజ్యంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి. రైట్ టు అండర్స్టాండ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిద్ర రావట్లేదంటే హెవెన్స్ పోయే డోర్ దగ్గర దూత ఆపుతుంది మిమ్మల్ని. హెవెన్స్, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ స్టాపింగ్ యూ. ఆ డోర్ దగ్గర దూత ఏం చేస్తుంది? ఆపుతుంది. అని మళ్ళీ వెనుకకిస్తే మళ్ళీ నిద్ర రావట్లేదు. నిద్రపోదామని ట్రై చేస్తున్నాం అంటే నిద్రపోతున్నామని ట్రై చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని ఒక హెవెన్స్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నావు. కానీ డోర్ దగ్గర ఎవరున్నారు? దూత. మళ్ళీ తంతది. ఎందుకు తంతుంది? నువ్వు ప్రార్థన చేసుకొని రా. ఐ గెట్ ఇట్. ప్రే అండ్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు నేను ద్వారాలు నీ కొరకు తెరిచి పెడతాను. అప్పుడు పడుకున్నప్పుడు ఆ చాతబడోడు వస్తుండు, వీడు ఏం కాదు. యు విల్ ఎన్కౌంటర్ విత్ ఎన్ ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని దూతలతో సావాసం చేస్తామంట. ఆయన పరిశుద్ధులతో సావాసం చేస్తారంట. బైబిల్లో ఉన్న భక్తులు నీ కలల్లో వచ్చి మిమ్మల్ని దీవిస్తారంట. దోస్ పీపుల్ కమ్ ఫ్రమ్ హెవెన్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. ఐ యు పీపుల్ గెట్ ఇట్? అర్థమవుతుందా అండి? దీస్ ఈజ్ ద పొజిషన్స్ విచ్ యూ నీడ్ టు బి అటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుడు కలగజేసిన నిబంధన, పొజిషన్స్. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా లోకం వైపు తిరగకండి. లోకంలో అన్నీ కనిపిస్తాయి. దేవుడు కనిపిస్తాడు లోకంలో, దయ్యాలు కనిపిస్తాయి లోకంలో, శక్తులు కనిపిస్తాయి లోకంలో, మంచి చెడు అన్నీ కనిపిస్తాయి. ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది వాక్యము ద్వారా నేర్చుకొని అభ్యాసము చేసి దాన్ని ఎక్సర్సైజ్ చేసి నువ్వు ముందుకెళ్ళాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరే దేవుడు నీకు నాకు లేడు. నేనే యెహోవాను, సర్వశక్తిమంతుడు. ఐ ఆమ్ ద ఓన్లీ గాడ్ హూ హ్యావ్ క్రియేటెడ్ యూ. నిన్ను సృష్టించిన వాణ్ణి నేనే, నిన్ను పరిపాలించు వాణ్ణి నేనే, నిన్ను శక్తితో బలపరచిన వాణ్ణి కూడా నేనే. అని ఇంకో స్క్రిప్చర్లో అంటాడు, గాయపరచువాణ్ణి నేనే, స్వస్థపరచువాణ్ణి నేనే. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం నీలో పని చేయాలంటే యూ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ ద పీపుల్ హూ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అలాంటి సావాసంలో మీరందరూ కలిగి ఉండాలి. ఈరోజు ఇంటికి వెళ్తే ఇంకా నాకు పని లేదు, దేవునితో పని లేదు, ఆ చర్చితో పని లేదు అని అనకూడదు ప్లీజ్. ఈరోజు చెప్పిన వాక్యం మీలో పని చేయాలంటే ఈ 6 days, ఈ సోమవారం నుంచి శనివారం వరకు ఉన్న 6 రోజులు ఏం చేయాలా? రోజు చర్చికి రావాలా? అవసరం లేదు. ఈ పని చేయాలంటే ఏం చేయాలా? సహవాసం చేయాలి. మనమందరం ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరు తప్పు చేస్తే వాడిని హెచ్చరించి, అరే ఇది కరెక్ట్ కాదు, యు ఆర్ మిస్టేకెన్, యూ హ్యావ్ అన్ అథారిటీ టు డూ ఆల్ దీస్ థింగ్స్ బై ద స్పిరిట్. వాడిని హెచ్చరించి వాడిని కరెక్ట్ దారిలో నడిపించటం నీ బాధ్యత కాదా? చెప్పండి.
ఇదంతా వేరు కుటుంబాల, ఒకటే కుటుంబమా? అంతా ఒక్కొక్క రక్తమా, ఒకే రక్తమా? ఆ ఒక రక్తం పేరేంటి? యేసు రక్తం. జాతి, కులం, మతం అనేది లోకం ఎంచుకుంది. బట్ దేవుడు మనల్ని ఎలా ఎంచుకున్నాడంట? ఒక కుటుంబం. ఆ ఒక కుటుంబంగా ఎలాగైంది? ఏ రక్తము ద్వారా? యేసు రక్తము ద్వారా. వాక్యం సెలవిస్తుంది, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, గ్రీకు దేశస్థులు అని లేదు, ఆ దేశస్థులని లేదు, ఈ జాతి వాళ్ళని లేదు, ఆ జాతి వాళ్ళని లేదు, అందరము యేసుక్రీస్తు రక్తము ద్వారా సమానులమై ఒక కుటుంబంగా తయారు చేయబడ్డారంట. సో మీ కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే అలానే ఊరుకుంటారా? ఏం చేస్తారు? దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో యూ హ్యావ్ దట్ ఎబిలిటీ అండ్ అథారిటీ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది మళ్ళీ వెనుకకు తిరుగుతారు? ఒకటి తిరగదు కదా, నా వల్ల అవ్వట్లేదండి. ఎంత తాగొద్దు అనుకున్నా తాగుతున్నా, ఎంత తిట్టొద్దు అనుకున్నా తిడుతున్నా, ఎంత తప్పు చేయొద్దు అనుకుంటున్నా చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అవుతున్నావు? ఏం లేక సావాసం, ప్రజలతో సావాసం, దేవునితో సావాసం, ప్రార్థన అనేది లేక వాళ్ళకి ఏమవుతుంది? లోకం వాళ్ళని వెంటాడుతుందంట. దేవుడు మిమ్మల్ని ఏదేదో చేయమంటలేడండి, సావాసం చేయమంటున్నాడు. ప్రతిరోజు ఎలాగైతే మీరు భోజనం 3 పూటలు 4 పూటలు తింటున్నారో అలాగ ప్రార్థన కూడా మీ ఆత్మను బలపరచడానికి ఖచ్చితంగా చేయాలి. ఆహారం అయిపోయే వరకు ఆహారం తింటారా? లేకపోతే సగమే ఇచ్చిపెడతారా? అయిపోయే వరకు. ఒకవేళ కడుపు భారంగా అనిపించినా కూడా కొంచెమే ఉందని తింటారు. ఎందుకు? దాని విలువ మీకు తెలుసు కనుక. అవునా కాదా? మరి ఆత్మ పరిస్థితి ఏంటి? మరి కొద్దిసేపే ప్రార్థన చేస్తున్నాం, ఆ కొద్దిసేపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా చేయబుద్ధి అవుతుంది, కానీ ఏదో పని పడుతుంది. మరి ఇప్పుడు ఆ ప్రార్థన కంప్లీట్ చేసిపోదామా బయటికి, లేకపోతే సగమే చేసిపోదాం? అది అన్నం కాడికైతే ఫాస్ట్ అయినా తింటావు, కానీ తినక మాత్రం కాదు. సో ఖచ్చితంగా దాన్ని మాత్రం విడిచిపెట్టావు. ఫాస్ట్గా అయినా తింటావు, సరణబడేలా అంత తింటావు. వాటర్ ఉన్నాయి అనే ఫెయిత్తో, నా పక్కన నా భార్య నీళ్ళు పెట్టింది అనే విశ్వాసంతో ఆహారాన్ని ఎలా తింటావు? ఫాస్ట్గా, బిజీ ఉంది కాబట్టి. కానీ ప్రార్థన, అరే చేద్దాం, ఇంకా బిగ్గరగా చేద్దాం, ఇంకా భారంగా చేద్దాం అనే ఆలోచన ఉండదు. సో ప్రార్థన ఎప్పుడైతే నువ్వు దేవునికి చేస్తావో అదొక ప్రోటోకాల్ కాదండి. ప్రార్థన అనేది నేను ఒకలాగా చేస్తే మీరు ఒకలాగా చేయగలుగుతారు, తప్పు కాదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రార్థన చేస్తారు. నాలాగనే మీరు ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు. మీకు ఎలాగ ప్రార్థన వచ్చో, వాట్ ఈజ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం, నీ తండ్రితో నువ్వు మాట్లాడడం. అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీసేస్తావా, లేకపోతే ఈ సమస్యలో నాకు నేర్పిస్తావా? అది నీ చిత్తంలో నాకు తెలియపరచు. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది? నీ చిత్తమే జరుగునుగాక. వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, ఏ వ్యాపారం అయితే బాగుంటుంది? నీ చిత్తమే జరుగునుగాక. ఇఫ్ యూ ప్రే లైక్ దిస్ అన్టు ద ఫాదర్ హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, సర్వాన్ని సృష్టించిన దేవుడు నీకు చేయడానికి బద్ధకస్తుడైతాడా? నో, he can do everything. అలాంటి కార్యాలు చేయగలుగుతాడు. బట్ ప్రిన్సిపల్స్ దేవుడు క్రియేట్ చేశాడు. ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మీరు ముందుకెళ్తే యూ షల్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తిరగకుండా ఉంటారు? లైక్ స్ట్రైట్గా ఎంతమంది ఫాలో అవుతారు గాడ్ని? రైట్, ఓకే. సో గాడ్ విల్ బ్లెస్ యూ షూర్లీ. ప్రయత్నం చేయండి. ఇలా స్ట్రైట్గా మీరు ఫాలో అయితే బానిసత్వంలో ఉంటారా? ఇంకా మీరు ఉంటారా? నో. ఎందుకు? వెలుగు అనేది వస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్డ్ నేను మళ్ళా చెప్తున్నాను. గాడ్ అబ్రహాంతో మాట్లాడిండు, ఆ స్వరం మళ్ళీ మోషేతో మాట్లాడు. ఆ స్వరమే ఇప్పుడు మీ అందరితో మాట్లాడింది. ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్. ఇప్పుడు ఆ స్వరం మీలో పనిచేయాలంటే ఏం చేయాలి? ఈ వారం అంతా, ఈ వారం అనే కాదు, జీవితాంతము ప్రతి వారం ఏం చేయాలి? సావాస్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నిద్ర పట్టట్లేదు, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోకండి. దూత తన్నిసి పెడుతుంది, అందుకని నిద్ర పట్టట్లేదు. దేవుని రాజ్యానికి రానిస్తలేదు నీ ఆత్మను. రానియాలంటే నువ్వు దేవుని దూత దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఏ లైసెన్స్తో వెళ్ళాలా?
వాక్యం ధ్యానించడమో ప్రార్థన చేసుకొని తర్వాత ఎప్పుడైతే వెళ్తావో దూత సల్యూట్ చేస్తుంది, అమ్మో మా మావుడు వచ్చి వెళ్ళిపో. ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యం దాటుతావో అప్పుడు నిద్ర వచ్చేస్తారంట. ఆ నిద్రలో యూ విల్ సీ ద హెవెన్స్. ఇది నా అనుభవం అండి. నా అనుభవాన్ని ఈరోజు మీ అందరిపై ఇంపార్ట్ చేస్తున్నాను బై ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. యంగ్ పీపుల్, పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ వాడకండి ప్లీజ్. పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ వాడకండి. ఎప్పుడైతే పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ వాడతారో ఆ పాటలు మంచివే, దేవుని పాటలు వింటారు, దేవుని యొక్క వాక్యమే వింటారు, ఓకే. ఎప్పుడైతే ఇవన్నీ వింటారో ఆ కళలో కూడా ఏం వినిపిస్తాయి? అవే పాటలు, అదే వాక్యం వినిపిస్తాయి. అంటే నువ్వేం మిస్ అవుతున్నావు? ఇండైరెక్ట్గా దేవుని దూతలు నీ కొరకు పాడిన పాట నువ్వు వినవు. You miss the angel's voice. You miss the voice of the Holy Spirit. So is the one instruction that I'm giving to everyone. So దయచేసి ఎంతమంది పెట్టుకుంటారు పడుకునే ముందు? రైట్, ఇంకా చేయలేవాడు ఒకసారి. ఓకే ఓకే ఓకే, నువ్వు కూడా పెట్టుకుంటావా? నిద్ర రావడానికి ఏం చేస్తారు కొంతమంది? ఇయర్ ఫోన్స్ పెట్టి దేవుని పాటలే వింటారు, తప్పులేదు, వినండి. ఒక తిన్న తర్వాత 9 అవుతుంది, స్టిల్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని పడుకుంటాను, రైట్, తీసిపారేయండి. వాక్యం ధ్యానిస్తూ అలా పడుకో. ఎందుకు కావదండి దేవుని దూతలతో ఎన్కౌంటర్? వాక్యం సెలవిస్తుంది, అనుభవం లేనివాడంట ఇది తప్పని చెప్తాడంట. దేవుని దూతలు నీతో మాట్లాడితే అంటే గట్టెట్లా మాట్లాడితే అంటాడంట. ఎందుకన్నా అలా మాట్లాడుతుండు? వానికి ఏం లేక? అనుభవం లేక. ద లార్డ్ ఈజ్ సేయింగ్ దట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ అనుభవాలతో ముందుకు వెళ్తాడో ఈ బికమ్ గాడ్. ఆయన దైవత్వంతో నింపబడి దైవంగా ఉంటాడంట ప్రజల మధ్య. అనుభవాలతో కూడిన ఆత్మీయత. మరి అది రావాలంటే చిన్న ఇన్స్ట్రక్షన్ మీకు ఇస్తున్నా, డోంట్ హియర్ ద మ్యూజిక్ బిఫోర్ యూ స్లీప్. ఎందుకో పడుకునే ముందు అవి వింటాం, పడుకోవాలి. కానీ కెన్ యూ పీపుల్ సే ట్రూలీ నిజంగా నిద్ర వస్తుందా? ఒకవేళ నిద్ర వస్తే మీరు బానిసత్వంలో ఉన్నారు, మ్యూజిక్ అనే బానిసత్వం. రావట్లేదంటే యు ఆర్ ఫ్రీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ప్రే ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్స్లీ కింగ్డమ్. సో ఎనీవే, అందరికి వాక్యం అర్థమైందా? అందరికి వాక్యం అర్థమైంది. సో మళ్ళీ తిరుగుతారా? తిన్నగా నడవండి అంటారు. లైక్ వాట్ ఇస్ మీనింగ్? స్ట్రైట్గా నడవండి. కొంచెం తిరిగినా, భూమి కొంచెం తిరుగుతుందంటే సాయంత్రం మెల్ల ఇంకా తిరుగుతుందంటే చీకటి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? సో నీ లైఫ్ ఆయన లైట్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే స్ట్రైట్గా నడవాలా, తిరుగుతూ నడవాలా? స్ట్రైట్గా నడు. You will never be lived by the gravitational force. I command you, your life shall be lived by the Spirit of God. అంటే ఇది కొంచెం చదివే వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన స్వరం మీతో చెప్పింది, మిమ్మల్ని దేవుడు విడిపించబోతున్నాడు. దిస్ ఈజ్ ద ప్రొఫెటిక్ క్లెయిమ్స్ దట్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. హల్లెలూయా, హల్లెలూయా. బానిసత్వం కొన్ని ప్రాంతంలో మీరు విడుదల కాబోతున్నారండి. హల్లెలూయా. అది ఏ ప్రాంతంలో అనేది చెప్పొచ్చు, మీరు ఈ ప్రాంతంలో ఇలా ఉన్నారని చెప్పొచ్చు, బట్ టైం సేఫ్ కాదు. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ గుడ్ ఈజీ. ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు ప్రీచ్ యూ. సో దేవుని వాక్యం మీకు ప్రకటించబడుతుంది కనుక ఆ వాక్యం ద్వారా మీరు మార్చబడి మారు మనసు పొందుకొని ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మీ ఫ్యామిలీస్, మీ ఊరు, మీ శరీరం, మీ మనస్సు ఇలా నింపబడితే మీరు మనిషిలో నుండి దైవత్వంలోకి వస్తే మీరు దేవునిగా మార్చబడతారంట. అప్పుడు మిమ్మల్ని మనిషి అనరంట, దేవుడు అంటారంట. అర్థమవుతుందా? సో వెన్ ఐ ఎంటర్ ఇన్ టు ద ఆఫ్రికా, ద పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఈయన బైబుల్తో సమానుడు కాదు, బైబుల్కి మించినోడు అని అంటున్నారు. హౌ కమ్ దే సే? బికాజ్ ఐ లుక్ లైక్ ద గాడ్. ఎలా వాళ్ళు అనగలిగారు ఆ మాట? టైంపాస్కా? నేను చెప్పిన ప్రతి వాక్యం అసలు బైబుల్కి అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. అంటే ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని నుండి వచ్చిన వాక్యమే ఎగ్జాక్ట్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎలా కనిపించాను నేను వాళ్ళకి? బైబుల్కి మించినోడు వచ్చిండు అని అన్నారు. అంటే అప్పట్లో బిరుదు శిష్యులకి ఏమి ఇచ్చిండ్రు?
భూమిని తలకిందులుగా చేసిన వాళ్ళు వచ్చారు అన్నారు. ఇప్పుడేం పేరు ఇచ్చారో బైబిల్కి మించినోడు వచ్చిన. ద నేమ్ షల్ బి గివెన్ అన్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. How many people are relaxing to hear the voice of the Lord? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈ వాయిస్ని బట్టి, ఈ శబ్దాన్ని బట్టి? బిలీవ్ చేస్తున్నారా? I have only one God. Who is that name? నాకు ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేదు. ఆయన పేరేంటండి? అటు చెప్పాలా? యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. How many people are blessed? ఆశీర్వదించబడుతున్నారా? రైట్. God is going to do explosion. బాంబులు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా అవతలోడికి ఏం చేస్తున్నారని అర్థం కాదు. బాంబు పేల్చబడిన తర్వాత అర్థమవుతుంది, ఓ అమ్మ ఇంత డేంజర్ ఉందా అని. అప్పటి వరకు అంత సైలెన్సే ఉంటుందంట. ద లార్డ్ హ్యాస్ టాక్ టు మీ ఇన్ ద స్పిరిట్. దేవుని ఆత్మలో మాట్లాడింది ఏంటంటే, కొంతమంది లైఫ్లో ఎక్స్ప్లాయిజన్స్ గాడ్ క్రియేట్ చేయబోతున్నాడు. ఆ ఎక్స్ప్లాయిజన్స్ ఎప్పుడైతే అవుతాయో, అబ్బా ఇంతగానో మా దేవుడు వీళ్ళ లైఫ్లో పనిచేస్తున్నాడు అని కొంతమంది వినబోతున్నారు. రైట్, దిస్ ఈజ్ అ ప్రాఫెసీ. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే స్ట్రైట్గా నడిచి 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 ఇంకెంత నడవాలయ్యా అని వెనుకకు తిరుగుదామంటేనేమో వెనుకకు తిరగటం మర్చిపోయారంట. How this word is so extreme deep. Are you people getting? ఏమయ్యారంట? వెనుకకు తిరగడం మర్చిపోయారంట, పాపాన్ని మర్చిపోయారంట, బానిసత్వాన్ని మర్చిపోయారంట. వాళ్ళు మెల్లిమెల్లిగా స్ట్రైట్గా అలానే ఫాలో అవుతున్నారు. బట్ అలసిపోతున్నారు, 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 అలసిపోతున్నారు. టైమ్ ఇస్ కేమ్, టైమ్ ఇస్ కేమ్. మీ సమయం వచ్చిందండి. నా సమయం ఎలా వచ్చిందో, యువర్ టైమ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఇట్ ఈస్ కేమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. The time to fly like an eagle. That God is saying that those who waited in the presence of the Lord, ఎవరైతే దేవుని సన్నిధిలో వేచి చూశారో వాళ్ళు పక్షిరాజు లాంటి యవన బలము వాళ్ళకి ఇచ్చి ఆ ఎగిరే రెక్కలు, పక్షిరాజు లాంటి రెక్కలు మీకు ఇవ్వబడతాయంటండి. Those wings, receive it in the name of Jesus. Hallelujah. ఎవరు అలాంటి వాళ్ళు? వెనుకకు తిరగడం మర్చిపోయిన వాళ్ళంటండి. నీ పాపాన్ని దేవుడు ఎందుకు మర్చిపోయాడో తెలుసా? నువ్వు పాపాన్ని మర్చిపోయావు కాబట్టి. దిస్ ఈస్ ద డీప్ రెవల్యూషన్ బ్రదర్ సిస్టర్. హల్లెలూయా. ద లార్డ్ జీసస్ ఈస్ స్టేయింగ్ బై ద స్క్రిప్చర్స్. యెషయా గ్రంథంలో సెలవిస్తున్నాడు కదా, నేను నీ పాపాన్ని మర్చిపోయాను అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు అలాగంటే, నువ్వు పాపాన్ని మర్చిపోయావు కనుక. సో వెనుకకు తిరుగుదామంటే యూ కాంట్, బికాస్ వెనుకకు తిరగడం మర్చిపోయావు. యు ఆర్ గోయింగ్ స్ట్రైట్లీ. బట్ చాలా రోజులు అవుతుంది, నెలలు అవుతుంది, నేను దేవునిలో యథార్థంగా ఉన్నాను, నా ఆలోచనలో యథార్థంగా ఉన్నాను, నా మనసులో యథార్థంగా ఉన్నాను, అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నాను, ఏం జరగట్లేదు అనే ఫీలింగ్ కూడా లేనంత యథార్థంగా ఉన్నాం. దట్స్ కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ. నా జీవితంలో ఏం జరగట్లేదు అనే మాట అనకుండా ఉన్నంత యథార్థవంతమైన జీవితం ఎవడైనా జీవిస్తున్నా గనుక ఈరోజు అండి వాళ్ళ మిరకిల్. ఐ ప్రొఫెసై బై ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెటిక్. ఏ ఒక పర్సనాలిటీ ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్నారో, అంటే కొన్నిసార్లు చాలామంది నడుస్తూ 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 నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటూనే నడుస్తున్నారు. కానీ కొంతమంది నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదు అని ఆలోచన కూడా రాకుండా సంతోషంగా దేవుడు నడుస్తున్నారంట. అలాగని వాళ్ళకి సమస్యలు లేవని కాదు. దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ ఏ పవర్స్ ఆఫ్ డార్క్నెస్. క్షుద్ర పూజలు, చీకటి శక్తులు వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయంట. కానీ వాళ్ళు ఏ రోజు కూడా నాకు దేవుడు ఏం చేయట్లేదేమో అని ఆలోచన కూడా వాళ్ళలోకి రాలేదంట. అంత యథార్థవంతమైన జీవితం మీరు జీవించగలిగి ఉంటే, దిస్ ఈజ్ యువర్ టైమ్ బ్రదర్. ఐఎమ్ గివింగ్ షేక్ అండ్ టు యూ ఇన్ ద స్పిరిట్, నాట్ ఫిజికల్లీ. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను ఇప్పుడు స్పిరిచువల్ realmలో. అది కొంతమందిలో God is going to raise them. Hallelujah. 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 You will see the money in your hand with a great anointing.
ఒక వ్యక్తితో అంటాడు దేవుడు, నువ్వు డబ్బులు సంపాదించాలంటే నీకు కావాల్సింది జ్ఞానం కాదు, నా ఆత్మ అంటాడు. సో నో వన్ ఈజ్ పర్సెప్టెడ్ బై దిస్ నాలెడ్జ్. ఎనీవే, సో ఎంతమందికి వాక్యం అర్థమైందండి? సో అందరూ బానిసత్వంలో ఉన్నారా, లేకపోతే బయటకు వచ్చేస్తారా? వస్తున్నారా? యా, God is going to do to you. Hallelujah. Just give big claps to the Lord Jesus. Some more claps to Jesus. Hallelujah. Hallelujah. సో ఇంకెంతమంది బాప్తిజం తీసుకోవాలని వాళ్ళు ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? సో ఐ బిలీవ్ దట్ ద లీస్ట్ వాజ్ ప్రిపేర్ చేశారా? బాప్తిజం అంటే బయట హౌ మెనీ పీపుల్? 2. ఎనీవన్ ఇన్ ద రూమ్? యా. అందరు ఇప్పుడు రెడీయా? December 31st రెడీయా? ఇప్పుడు రెడీ ఇంకా? ఓకే ఓకే ఓకే. సో రెడీ రైట్ నౌ. తీసుకుంటారా? బాప్తిజం అంటే మతంలో దిగడమో దాంట్లోకి దిగడమో కాదండి. నో 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 నో. దీని విషయంలో మీకు జ్ఞానం రావాలి. సో బాప్తిజం తీసుకుంటే నేను ఆ దేవునిలో దిగిన, ఈ దేవునిలో దిగి, ఏంది దిగడం? ఎట్లా దిగుతాం మరి మెట్లు లేకుండా? సో ఇది దిగడము అదో కాదండి. ఇట్ ఈస్ ద చేంజింగ్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ మనస్సు మార్చబడటం, నీ ఒక ఆత్మ నూతనగా జన్మించటం, నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్మటం అనే సాక్ష్యమే బాప్తిజం. నేను దేవుని నమ్ముతున్నాను. ఆ దేవుడు ఎవరంటే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఎందుకు అంటున్నానంటే అబద్ధమైన దేవుడు కూడా ఉన్నాడు కనుక. హల్లెలూయా. సో మనమందరం దేవుని నమ్ముతున్నాం, బట్ ఏ దేవుణ్ణి నమ్ముతున్నాం? ఆయన పేరేంటి? నిజమైన దేవుడు యేసుక్రీస్తు. వాక్యం సెలవిస్తుంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని. హల్లెలూయా. సో ఐ హోప్ ఎవరైతే బాప్తిజం తీసుకోబోతున్నారో, ఐ విల్ ప్రిపేర్ దెమ్. నేను గాడ్ని అడుగుతా, ఈ మాసంలో ఏమైనా గాడ్ నుంచి లీడింగ్ వస్తే నేను ఖచ్చితంగా మీకు ఇంటిమేషన్ ఇస్తాను. సో అందరూ కూడా బాప్తిజం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ప్రిపేర్ అయి ఉండండి. గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా ఎవరైతే తీసుకోలేదో దయచేసి ఇది బాప్తిజం అంటే ఏదో అనుకోకండి ప్లీజ్. ఇట్ ఈస్ అ మెంబర్షిప్ ఇన్ ద గాడ్స్ ఫ్యామిలీ. సో దేవుని యొక్క ఫ్యామిలీలో నువ్వు చేర్చబడుతున్నట్లు, ఆర్ఎల్స్ నీ మనస్సు, నీ ఆత్మ రక్షించబడుతున్నట్టు. చనిపోయిన తర్వాత చనిపోయాడని అంటారు. చని ఏడికి వెళ్ళిండు? చనిపోయిండు. చని ఏడికి పోయిండు? ఏడికి ఒక తానికి పోవాలా అంటే ఇప్పుడు ఏడికి వెళ్ళాడు? నరకానికి వెళ్తాడా, పరలోకానికి వెళ్తాడంటే వాని ఆత్మ ఎలాగ ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే శుద్ధి ఉండాలి. శుద్ధి ఉండాలా లేదా? శుద్ధి లేకపోతే నరకానికి వెళ్తారు. మరి శుద్ధి ఎలా వస్తుంది? మనం నీళ్ళు పోసుకుంటూ వస్తుందా, లేకపోతే నీళ్ళలో మునుగుతూ వస్తుందా, ఇంకెక్కడెక్కడైనా బలులిస్తే వస్తుందా శుద్ధి? మన ఆత్మకి రాదు. యేసయ్య కార్చిన రక్తం ఏం చేస్తుంది? మన ఆత్మను శుద్ధి చేస్తుంది. సో శుద్ధీకరించబడిన మన ఆత్మ అప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. దాన్ని ఏమంటాం? బాప్తిజము అని అంటాం. అంతే. బాప్తిజం అంటే దిగుడు, ఆ మతంలో దిగుడు, ఇది కాదండి. దిస్ ఈజ్ అబ్జెక్షన్స్ ఆఫ్ ద స్పిరిట్. సో ఎనీవే, ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కూడా సిద్ధపడండి. గాడ్ విల్ గైడ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సో ఎవరైతే తీసుకొని ఉన్నారో, ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం ఇక్కడ ఉంది. సో ఇది ఎందుకంటే ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? మన ఆత్మను శుద్ధి చేస్తుంది. ఒక బాగా వినండి, ఇల్లు ఒక 10 రోజులు మొత్తం మూసేసి బయటికి వెళ్ళండి. 11వ రోజు వచ్చిన తర్వాత ఇల్లు దుమ్ము పడుతుందా? నీట్గా ఉంటుందా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ దుమ్ము? తెలియదు. అట్లా కానీ బయటికి నుంచి వస్తుందా అంటే అన్ని తలుపులన్నీ మూసేసాం, బట్ స్టిల్ దుమ్ము వస్తారు. స్టిల్ అదేమంటారు కదా, చెదులు అవుతుంది, రైట్? అంటే అవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవన్నీ మనం ఏమైనా క్రియేట్ చేస్తున్నామా? అట్లని బయటిది ఏమైనా దుమ్ము వస్తుందా? లేదు.
అంటే అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేయకపోయినా పాపము చేయకపోయినా లోకంలో ఉన్నావు కనుక నీ మనస్సు నీ ఆత్మ ఏమవుతుందంటే దుమ్ము పడుతుంటా. నువ్వు పాపం చేయలేదు, నువ్వు తప్పు చేయలేదు, బట్ స్టిల్ దుమ్ము పడుతుంటుంది. ఎక్కడున్నామని? లోకంలో ఉన్నామని. కాబట్టి మనకు నెల నెలలా ఏమి ఇస్తుంటాం? బల్ల. ఇదేం చేస్తుంది? మన ఆత్మను శుద్ధి చేస్తుంది. యేసుప్రభు శరీరాన్ని మనం స్వీకరిస్తాం. ఈ శరీరం ఏం చేస్తుంది? మన శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది. మన శరీరాన్ని చేస్తుంది, ఆత్మని చేస్తుంది, ప్రాణాన్ని చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఇది తీసుకున్న తర్వాత పాపాలు చేసి అట్లా కాదు. ఏ పాపం చేయకుండా కూడా దుమ్ము పడుతుంది. ఆ దుమ్ము దులపడానికి యేసు రక్తం. అర్థమవుతుందిగా? మరి కావాలని చేసిన పాపాలు అయితే దాని తగ్గట్టు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ పాపం చేస్తే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దేవుడు చేయాల్సిన అవసరం లేదు, మీరే చేసుకుంటారు. సో దయచేసి ఏ పాపం చేయకుండా కూడా స్టిల్ మనకి దుమ్ము అనేది వస్తుంది కనుక అలాంటి దుమ్ము కూడా నాకు రాకుండా ఉండాలంటే నేను యేసు రక్తంతో శుద్ధి అవ్వాలా. నా ఆత్మ, నా ప్రాణం, నా మనస్సు శుద్ధిగా ఉండాలంటే నేను యేసయ్య రక్తం, యేసయ్య శరీరం స్వీకరించాలి. అందుకోసం మనం ఒక రొట్టెని తయారు చేస్తాం. ఆ రొట్టె దేనికి సూచిస్తుంది? యేసుప్రభు యొక్క శరీరము. ఒక ద్రాక్ష రసం అంటే ద్రాక్ష పండ్లతో తయారు చేయబడిన ఒక రసాన్ని తీసుకొని మనం స్వీకరిస్తాం. ఆ ద్రాక్ష రసానికి సూచన ఏంటండి? యేసు యొక్క రక్తం. హల్లెలూయా. విశ్వాసంతో మనం స్వీకరిస్తే అది మనలో పనిచేస్తుందంట. హల్లెలూయా. ఒకరి నమ్మకం లేకపోతే మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఏమైనా నొప్పి ఉంది, లేకపోతే నాకు రోగం ఉంది, నాకు వ్యాధి ఉందంటే ఒకేసారి ఇస్తా, రోగం పోతుంది, కానీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ కోసమే చూపించిన, దీన్ని స్వస్థపరచాలని కాదు. నీకు అర్థం కాదు. ప్రూఫ్ కోసం చూపించేటివి పర్మనెంట్గా హీల్ అవ్వవు. అర్థమవుతుందా? స్వస్థపరచాలనే ఉద్దేశంతో స్వస్థపరిస్తే రోగం పోతుంది. ఎనీవే, సో దయచేసి బాప్తిజం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే అర్హత. కాబట్టి ఆ ఎలిజిబుల్ ద్వారా ఎవరైతే తీసుకున్నారో కేవలం బల్ల కోసమే ప్రార్థనలో ఉండండి. సో బాప్తిజం తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు చెప్పిన వాక్యం కోసం మీరు ప్రార్థనలో ఉండండి. ఎవరైతే బాప్తిజం కోసం సిద్ధపడుతున్నారో బాప్తిజం సిద్ధపరచబడటానికి కేవలం దానికోసమే ప్రార్థనలో ఉండండి. మొత్తం మీద అందరం ప్రార్థనలో దయచేసి మనం అందరం ఉందాం.